సో నౌ ఇప్పుడు ఏం నేర్చుకుంటామంటే మనం జీడిపి టాపిక్లోనే గ్రోత్ రేట్ అండ్ డిఫ్లేటర్ అంటే ఏందో నేర్చుకుందాం. గ్రోత్ రేట్ అండ్ డిఫ్లేటర్, జీడిపి గ్రోత్ రేటు అండ్ డిఫ్లేటర్, DEFLATOR. ఇదేంటంటే గ్రోత్ రేట్ అంటే ఏంది? జీడిపి ఆఫ్ ప్రజెంట్ ఇయర్ మైనస్ లాస్ట్ ఇయర్ బై లాస్ట్ ఇయర్. గ్రోత్ రేట్ అంటే ప్రజెంట్ ఇయర్ బై లాస్ట్ ఇయర్ ఇంటూ 100. క్వాంటిటేటివ్లో ప్రొడక్షన్ మే నాట్ హ్యావ్ ఇంక్రీజ్డ్, ప్రొడక్షన్లో ఇంక్రీజ్ అవ్వకపోయిండొచ్చు, అండ్ ఓన్లీ బికాజ్ ఇన్ఫ్లేషన్ వల్లనే ప్రైజెస్ మారుండొచ్చు. బికాజ్ 1 kg ఆనియన్స్ పొడిది అవుతున్నాయి, 2 kg అయితే పొడిది కాదనుకుంటాం, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైస్ పెరిగి ఉండొచ్చు. అప్పుడు గ్రోత్ రేట్ ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ గ్రోత్ రేట్ మీద తగ్గడానికి, టు రిమూవ్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ గ్రోత్ రేట్ మనం ఒక బేస్ ఇయర్ చూస్ చేసుకోవాలి. అండ్ కరెంట్ ప్రైజెస్ని ఆ కాన్స్టెంట్ ప్రైజెస్గా, టు రెడ్యూస్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ సెలెక్ట్ బేస్ ఇయర్ అండ్ కన్వర్ట్ కరెంట్ ప్రైజెస్ టు కాన్స్టెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ టు కాన్స్టెంట్ ప్రైజెస్ ఇది అన్నట్టు. సో ఇప్పుడు జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటో చూస్తున్నాం. జీడిపి డిఫ్లేటర్ అంటే నామినల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్. నామినల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్, CURRENT, కరెంట్ ప్రైజెస్ బై రియల్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. రియల్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. 2019 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది బేస్ ఇయర్ వచ్చేసి 2011. సో రియల్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్ కింద డినామినేటర్, పైన నామినల్ జీడిపి ఎట్ కరెంట్ ప్రైజెస్. ఇది అన్నట్టు ఇట్లా. జీడిపి డిఫ్లేటర్ని ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ కూడా అంటారు. ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ కూడా అని అంటారు. మనం ఇప్పుడు జీడిపి సిపిఐకి విపిఐకి కొద్ది డిఫరెన్స్ చూద్దాం బ్రీఫ్గా, తర్వాత చూద్దాము. జీడిపి డిఫ్లేటర్కి మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఇండికేటర్ టు మెజర్ ఇన్ఫ్లేషన్. జీడిపి డిఫ్లేటర్ అనేది మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఇండికేటర్ టు మెజర్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే దాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రైజెస్ కవర్ చేస్తుంది. సో మన ప్రైస్ ట్రాకింగ్ చేంజెస్ ఇన్ కన్సప్షన్ ప్యాటర్న్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ ట్రాక్ చేయొచ్చు. మరి CWPI అంటే కన్స్యూమర్ ప్రైస్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇది ఎక్కువ ఇన్ఫ్లేషన్లో చూద్దాం. CPI అనేది కొన్ని సెలెక్టెడ్ గూడ్సే కానీ, సెలెక్టెడ్ సర్వీసెస్ కానీ అవి మాత్రమే చూస్తుంది. WPI అయితే అది కూడా అంతే. WPI అయితే ఇంకా సర్వీసెస్ ప్రైస్ చూడదు, ఓన్లీ గుడ్స్ ప్రైజెస్ వస్తుంది. కాకపోతే జీడిపి డిఫ్లేటర్ అనేది ఇన్ఫ్లేషన్కి కొద్దిగా బాగుంటుంది. జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ ఇండికేటర్ టు మెజర్ ఇన్ఫ్లేషన్. కాంప్రిహెన్సివ్ ఇండికేటర్ టు మెజర్ ఇన్ఫ్లేషన్ ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఈ డేటా కూడా జీడిపి డిఫ్లేటర్ జీడిపి ఒక డేటాకి సంబంధించిన కూడా ఎవ్రీ 3 months క్వార్టర్లీకి రివైజ్ చేస్తారు. కాకపోతే RBI ఇది మానిటరీ పాలసీకి యూజ్ చేయదు. బికాజ్ జీడిపి డిఫ్లేటెడ్ డేటా కమ్స్ క్వార్టర్లీ, మంత్లీ బేసిస్ రాదు కాబట్టి పాలసీకి యూజ్ చేయదు. RBI మరి పాలసీకి ఏం యూజ్ చేస్తుంది? RBI యూజెస్ CPI ఆల్ ఇండియా. మన CPI WPI అయితే మంత్లీ రిలీజ్ అవుతుంది, జీడిపి డిఫ్లేటర్ ఏమో
సిపిఐ ఆల్ ఇండియా uses CPI to target inflation in its market, to target inflation in its monetary policy making, ఇదన్నట్టు. జీడిపి మిస్లేనియస్ టాపిక్స్ ఏంటి అంటే ఒక్కొక్క చూద్దాం ఒకసారి. యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్తో కంప్లై యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఇది 2008లో ఉంది. దానికోసం బేస్ ఇయర్ని చేంజ్ చేసినాం మనము. 2004 నుంచి 2011కి చేంజ్ చేసినాము. డేటా కలెక్షన్ యొక్క డేటా కలెక్షన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ వాల్యూ క్యాలిక్యులేషన్ కూడా కొంచెం చేంజ్ చేసినాం. క్రాప్ డేటా అండ్ లైఫ్ స్టాక్ డేటా, హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసినాము. సిస్టమ్ ఆఫ్ డేటా క్వాలిఫికేషన్ కానీ, క్లాసిఫికేషన్ కానీ, కలెక్షన్ కానీ, వాల్యూ క్యాలిక్యులేషన్, క్రాప్ డేటా, లైఫ్ స్టాక్ డేటా, హ్యాండ్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్, మీట్ వాల్యూ క్యాలిక్యులేషన్, ప్రైజెస్ ప్రొడ్యూస్డ్ బై లోకల్ బాడీస్, మున్సిపల్ బస్, మున్సిపల్ స్కూల్, వాటర్ శానిటేషన్, శాండ్ ఎక్స్ట్రాక్షన్, కన్స్ట్రక్షన్ సెక్టర్, మైనింగ్ సెక్టర్, ఇవన్నీ చేంజ్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది 2015 నుంచి ఏం చేసినామంటే కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ డీటెయిల్స్ యూజ్ చేస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్కి చేసినాయి. అంతకుముందు ఏం చేసినామంటే కంపెనీస్ గూడ్స్ సర్వీస్ ప్రొడక్షన్ డేటా వాస్ కంప్యూటెడ్ యూజింగ్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని ఒకటి ఉండేది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ దాన్ని చేసేవాళ్ళము. 2015కి వెళ్ళి ఏం చేసినామంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ ఉంటాయి కదా, అవి వాడుతున్నాము. కార్పొరేట్ అఫైర్స్ అంతకుముందు బ్యాంక్స్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొడక్షన్ డేటా కలెక్షన్ మెథడ్స్ అనేవి అంత మోడర్న్ లేదన్నట్టు. ఇప్పుడు మంచిగా క్యాప్చర్ చేస్తున్నాము కాంపరెన్సివ్ మేనర్లో విత్ హెల్ప్ ఆఫ్ ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఏ, పిఎఫ్ఆర్డిఏ. ప్రైవేట్ కోచింగ్ కానీ, హోటల్ టూరిజం కానీ సర్వీసెస్ అవన్నీ అప్పుడు అంత మోడర్న్గా లేకుండే. అప్పుడు క్యాప్చరింగ్ మెథడ్స్ కాంప్రిహెన్సివ్గా కూడా లేకుండే. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ డేటా ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి క్రాస్ చెక్ చేస్తున్నాం. ప్రొడక్షన్ గ్రోత్ ఆఫ్ సచ్ సర్వీసెస్ ఉన్నాయా లేదా అని. సర్వీస్ ట్యాక్స్ కలెక్షన్ పెరిగితే ఈ సర్వీసెస్ గ్రోత్ అని అర్థం అన్నట్టు. ఇలా చెక్ చేస్తున్నాం ఇప్పుడు. బ్యాంకులదేమో బ్యాంకు ఎన్బిఎస్లేమో ఆర్బీఐ కానీ, సెబీ కానీ, ఐఆర్డిఏ కానీ, పిఎఫ్ఆర్డే దాని ఒక అది హెల్ప్స్తో క్యాప్చర్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సిరీస్ కాంట్రవర్సీ అని కూడా ఒకటి ఉంటాయి. ఏంటి అంటే అది మనం యాక్చువల్గా బేస్ ఇయర్ చేంజ్ పిఎం మోడీ 2015 వచ్చాక మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 2004 బేస్ ఇయర్ ఉంటాయి, 2004 to 5. పిఎం మోడీ 2004 నుంచి 2011కి చేంజ్ చేశాడు. ఇది ఎందుకు ఇది చేంజ్ చేసింది అంటే సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ యుఎన్ నేషన్స్ ఉంటాయి కదా, దాన్ని కంప్లై చేయడానికి. కానీ న్యూ డేటా దస్ రెడ్యూస్డ్ ఫర్ 2000 to 2011 ఇస్ కాల్డ్ బ్యాక్ సిరీస్ డేటా. ఈ న్యూ జీడిపి డేటా ఏదైతే 2005 to 2011కి మార్చారో అదంతా బ్యాక్ సిరీస్ డేటా. అప్పుడు ఇది ఎవరు చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్, కమిటీ ఆన్ రియల్ సెక్టర్ స్టాటిస్టిక్స్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ కానే కమిటీ ఆన్ రియల్ సెక్టర్ స్టాటిస్టిక్స్ అనే వేరియస్ అప్రోచెస్ డిస్కవర్ చేసి సచ్ బ్యాక్ సిరీస్ డేటా ఎలా చేయాలి అని చెప్పి ఒక నీతి ఆయోగ్ ఒక డేటాను రిలీజ్ చేసింది. అప్పుడు అందులో ఏం చూపించిందంటే కాంగ్రెస్ జీడిపి గ్రోత్ అనేది పూర్గా ఉంది అని చూపించి, కనుకపోతే ఇది ఏమంటే మెథడాలజీ రాంగ్ ఉంది. ఎంఓఎస్, పిఓఐ, ఇంకా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కానీ అవి వాళ్ళు రిలీజ్ చేయాలి రిపోర్టు, నీతి ఆయోగ్ రిలీజ్ చేయకూడదు. అలా కొంచెం మ్యానిపులేటెడ్ అని చెప్పి కొన్ని పాలిటిక్స్ ఉన్నాయి అన్నమాట. చేంజింగ్ బేస్ ఇయర్ యాక్చువల్గా 2018 ఫిబ్రవరిలో ఏం చెప్పిందంటే బేస్ ఇయర్ చేంజ్ చేస్తాము, మనం కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము అని చెప్పి. జీడిపి, ఐఐపికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, జీడిపి ఇంకా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీని బేస్ ఇయర్ వచ్చేసి 2011 నుంచి 2017 to 18కి మార్చాలని చూస్తుండ్రు. సిపిఐది కూడా 2012 నుంచి 2018కి 19కి మార్చాలని చూస్తుండ్రు అన్నట్టు. ఒక జీడిపి గ్రోత్ రేట్ ఎకనామిక్ సైకిల్ చూద్దాం ఒకసారి. ఎక్స్పాన్షన్ అంటే మనకు తెలుసు ప్రాస్పరిటీ,
బూమింగ్ అప్స్వింగ్ ఆఫ్ ఎకనామీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, ఇదొక పీక్, ఇది ఇలా ఉంది, ఇలా ఇది వచ్చేసి ఎక్స్పాన్షన్ అన్న, ప్రాస్పరిటీ అన్న, బూమ్ అన్న, అప్స్వింగ్ అన్న ఒకటే. నెక్స్ట్ వచ్చేసి రిసిషన్, RECISION. ఫ్రమ్ పీక్ ప్రాస్పరిటీ నుంచి డౌన్వర్డ్స్కి వస్తే యూజువల్ ఎవిడెంట్ ఫ్రమ్ కంటిన్యూస్ నెగిటివ్ గ్రోత్ రేట్ ఫర్ 2 సక్సెసివ్ క్వార్టర్స్. కంటిన్యూస్ నెగిటివ్ గ్రోత్ రేటు ఫర్ 6 months 2 సక్సెసివ్ క్వార్టర్స్. 6 monthsగా ఉందనుకో అప్పుడు రిసిషన్ అనొచ్చు. డిప్రెషన్ ఫేస్ ఎప్పుడు ఉంటుంది అంటే సివియర్ అండ్ ఇంకా ఎక్కువ రోజులు రెసిషన్ ఉంటే అది డిప్రెసింగ్ క్రైసిస్. ఇక్కడ జీడిపి పడిపోద్ది, ఇన్కమ్ పడిపోద్ది, ఎంప్లాయ్మెంట్ పడిపోద్ది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, హోల్సేల్, రీటైల్ సేల్స్ అన్నీ పడిపోతాయి. దాని తర్వాత వచ్చేది రికవరీ ఫేస్. ఇది వచ్చేసి రికవరీ ఫేస్ ఇలా ఉంటుంది అన్నట్టు. టెక్నికల్గా రెసిషన్ అంటే మనం ఇంతకుముందు చూసాము, జీడిపి గ్రోత్ రేటు 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్కి అంటే 3 monthsకి అంటే 6 monthsకి. రెసిషనరీ ఫేస్ అంటే ఇది రెసిషనరీ ఫేస్ అంటే ఈ ప్రజెంట్ క్వార్టర్లో కన్నా ప్రజెంట్ క్వార్టర్లో తగ్గింది అనుకో అది రెసిషనరీ ఫేస్. ఎక్స్పాన్షనరీ ఫేస్ అంటే ప్రజెంట్ క్వార్టర్లో పెరిగితే అది ఎక్స్పాన్షనరీ ఫేస్. టెక్నికల్ రెసిషన్ అంటే 2 months. రెసిషనరీ ఫేస్ అంటే 1 monthలో తగ్గుతాయి. ఎక్స్పాన్షన్ అంటే 1 monthలో పెరుగుతాయి. దీని రికవరీస్కి కూడా కొన్ని ఉంటుంది. ఇది పోస్ట్ కరోనా ఇండియా వి షేప్డ్ రికవరీ అని చెప్పి. వి షేప్డ్ రికవరీ అంటే ఫస్ట్ కిందికి పడిపోతుంది, తర్వాత లేస్తుంది అన్నట్టు. క్విక్లీ రికవర్స్ అన్నట్టు. సో వి షేప్డ్ అని ఇలా అంటాం అన్నట్టు. యూ షేప్డ్ అనేది కొద్దిగా జీడిపి గ్రోత్ రేట్ టేక్స్ మోర్ టైమ్ టు రికవర్ అన్నట్టు. మోర్ టైమ్ టు రికవర్. డబ్ల్యూ షేప్డ్ అంటే ఇంకా ఫస్ట్ ఏమో పెరుగుతుంది, తర్వాత ఏమో తగ్గుతుంది, మళ్ళీ ఏమో పెరుగుతుంది ఇలా. కే షేప్డ్ రికవరీ అంటే కొన్ని సెక్టార్స్ ఏమో పెరుగుతాయి, కొన్ని సెక్టార్స్ ఏమో కిందికి వస్తాయి ఇలా అని చెప్పి. కరోనాలో అని కొంత నాన్ ఇంపార్టెంట్ అంతా ఇదన్నట్టు. లో బేస్ ఎఫెక్ట్ వల్ల కూడా లో బేస్ ఎఫెక్ట్ ఇన్ జీడిపి గ్రోత్ అంటే ఏంటంటే లో బేస్ ఎఫెక్ట్ ఇన్ జీడిపి గ్రోత్. లో బేస్ ఎఫెక్ట్ అని అంటే ఇన్ మ్యాథ్స్ ఫ్రాక్షన్ మనకు తెలుసు డినోమినేటర్ కానీ తక్కువ ఉంటే ఇది మొత్తం ఓవరాల్గా ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఓవరాల్ ఆన్సర్. సో ఈ రిఫరెన్స్ కానీ కంపారిజన్ ఇయర్ కానీ ఇది స్మాల్ ఫిగర్ ఉందనుకో ఇక్కడ, అప్పుడు గ్రోత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇండియాస్ రియల్ జీడిపి గ్రోత్ ఇన్ సింగిల్ డిజిట్. జీడిపి గ్రోత్ రేట్ మన సింగిల్ డిజిటే గ్రోత్ ఇచ్చింది 6 to 7%. కానీ 2021లో ఏమైందంటే అది ఎక్కువ 8.9 గ్రో అయినట్టు చూపించింది. ఎందుకంటే లో బేస్ ఎఫెక్ట్ డ్యూ టు కరోనా. ఎనిమల్ స్పిరిట్ ఇన్ ద ఎకనామీ ఏంటంటే బ్రిటిష్ ఎకనామిస్ట్ ఎవరైతే జాన్ మేనార్డ్ కెనీస్ అని ఉంటాడు కదా, కీనెస్ ఇన్ ఎనిమల్ స్పిరిట్ గురించి చెప్పాడు. ఎక్కడ బుక్ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ జనరల్ థియరీ బుక్లో ఇన్వెస్టర్స్ కన్స్యూమర్స్ అంటే ఎనిమల్ స్పిరిట్తో సైకలాజికల్ అర్జ్ దాని బయాస్డ్ అండ్ రేషనల్ అనలైస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్ట్ని రేషనల్గా కానీ అన్బయాస్డ్ కానీ చేయకుండా ఎనిమల్ స్పిరిట్ సైకలాజికల్గా అర్జ్ దానివల్ల ఉంటుంది అన్నట్టు. ఎనిమల్ స్పిరిట్ ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందంటో వాళ్ళు మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్పెండ్ చేస్తారు. ఆర్బీఐ ఒక రిపోర్ట్ ఏం అబ్జర్వ్ చేసిందంటే గవర్నమెంట్ ఎఫర్ట్స్ డొమెస్టిక్ డిమాండ్ అనేది పెరగలేదు, దెర్ఫోర్ ఎనిమల్ స్పిరిట్ నాట్ రివైవింగ్ అండ్ స్లో డౌన్ ఎకనామీలో ఒకటి చెప్తున్నారు. ఓకే, హిస్టరీసిస్ అంటే ఏంటంటే ఒక ఈవెంట్ ఎకనామీలో ఉంటుంది, అదే దట్ పర్సిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫ్యాక్టర్స్ దట్ లీడ్ టు దట్ ఈవెంట్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. హిస్టరీసిస్ అంటే అది ఆ ఈవెంట్ అలానే ఉంటుంది, దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్కి తీసేసినా కూడా అలానే ఉంటుంది. ఇది హిస్టరీసిస్, HYSTERESIS, ఇది హిస్టరీసిస్. నెక్స్ట్ జీడిపి గ్రోత్ రేట్ అండ్ 5 trillion ఎకనామీ అంటే ఏందో చూద్దాము. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్, ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రామ్ ICP, ఇంటర్నేషనల్గా కంపారిజన్ ప్రోగ్రామ్. ICP గోల్ ఏంటంటే డేటాని టు కన్వర్ట్ డేటా ఆన్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీస్, కన్వర్ట్ డేటా. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టికల్ కమిషన్, ICP అంటే ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రామ్.
World Bank ICP's GDP series based on PPP. Convert data on purchasing power parities. Purchasing power parities ఎందుకంటే సో జీడిపి అండ్ ప్రైస్ లెవెల్, జీడిపి కానీ ఇంకా ప్రైస్ లెవెల్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ క్యాన్ బి కంపేర్డ్ ఇది అన్నట్టు. వరల్డ్ బ్యాంక్ అనేది కొన్ని డేటా సెట్స్ రిలీజ్ చేసింది 2017కి యూజింగ్ ఐసిపి. ఎంటైర్ వరల్డ్ వచ్చేసి 120 ట్రిలియన్ ఉంటే 2017లో చైనా 20 ట్రిలియన్, యుఎస్ఏ 20 ట్రిలియన్ ఉంది, ఇండియా 8 ట్రిలియన్ ఉంది. దీని ఒక ఎకనామిక్ సర్వే 19 ఏం చెప్పిందంటే బ్లూ ప్రింట్ ఇచ్చేసి దీనికే we kept the cover of this survey sky blue color and so we gave them blueprint అని ఒక 5 ట్రిలియన్ ఎకనామిక్కి ఇచ్చింది అన్నట్టు. కౌంటర్ వ్యూ ఆర్బీఐ గవర్నర్ శ్రీ రంగరాజన్ గారు ఏం చెప్పారు అంటే $5 ట్రిలియన్ డాలర్ ఎకనామీ చేయాలంటే మనం 9 to 10% గ్రోత్ చేయాలి అలా అని చెప్పి దీనికి చెప్పారు అన్నట్టు. 5 ట్రిలియన్ ఎకనామీ సంబంధించింది. జీడిపి గ్రోత్ రేట్ బిఫోర్ కరోనా చూసుకుంటే గ్రోత్ రేటు పడిపోయింది. ఎందుకు అంటే ప్రొటెక్షనిజం ఇన్ చైనా అండ్ యుఎస్ఏ కానీ, యుఎస్ ఇరాన్ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ, దానివల్ల గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అయింది. షార్ప్ ఆటోమొబైల్ పర్చేస్లో కూడా తగ్గిపోయింది. ఇంకా భారత్ 6 ఎమిషన్ నామ్స్ వల్ల కూడా ఇంకా ఎక్కువైపోయింది. వర్చువస్ సైకిల్ ఆఫ్ గ్రోత్, ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది నాన్ పర్ఫార్మింగ్ పర్సన్స్ వల్ల, టిన్ బ్యాలెన్స్ షీట్ సిండ్రోమ్ వల్ల, ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ ఎన్బిఎఫ్సి క్రైసిస్ వల్ల. సో డిమానిటైజేషన్ జిఎస్టీ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయినాయి అని చెప్పి, షార్ట్ టైం ఛాలెంజెస్ ఇవి, లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పింది జిఎస్టీ అవన్నీ. నెగిటివ్ జీడిపి గ్రోత్ రేటు. సో ఇలా అయితే మన ఒకసారి అసలు జిఎఫ్సిఎఫ్ అంటే ఏంటంటే గ్రాస్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. జిఎఫ్సిఎఫ్ గ్రాస్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిస్పోజల్. ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్ అంటే లిక్విడేషన్, కండెమ్నేషన్. Condemnation. Thus, gross fixed capital formation shows a net increase in physical assets. Ignores depreciation. DEPRECIATION. Ignores depreciation and land purchases. డిప్రిషియేషన్, ల్యాండ్ పర్చేస్ ఇగ్నోర్ చేసి నెట్ ఇంక్రీజ్ ఇన్ ఫిజికల్ అసెట్స్ చూపిస్తుంది అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ మైనస్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్. డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ కింద ఏమొస్తుంది, లిక్విడేషన్ కానీ కండమ్నేషన్ కానీ వస్తుంది అన్నట్టు ఇట్లా. నెక్స్ట్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఏంటంటే అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ నీడెడ్ టు ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆఫ్ అవుట్పుట్, అది క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ ఉంటుంది. టెక్నాలజీ కానీ, ప్రైస్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ కానీ, మెషినరీ కానీ. హై క్యాపిటల్ రేషియో ఉంది కాబట్టి మనకు గ్రోత్ రేట్ తక్కువ ఉంది అని అంటున్నారు. హై క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఐసిఓఆర్ అంటే అడిషనల్ యూనిట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ నీడెడ్ టు ప్రొడ్యూస్ అన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్. ఐసిఓఆర్ ఇన్ ఇండియాలో చాలా పెరుగుతుంది. హయ్యర్ ఐసిఆర్ మీన్స్ కంట్రీస్ ప్రొడక్షన్ అనేది అంత ఎఫిషియెంట్ లేదు. ఐసిఓఆర్ ఎక్కువ ఉంటే ఎఫిషియెంట్ లేనట్టు. ఎందుకంటే క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఎక్కువ ఉంది. సో క్యాపిటల్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఒక్క గుడ్కి ఇదన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. మన ఇండియన్స్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, సేవింగ్స్ ఎక్కువ చేస్తుండ్రు అలా అని చెప్పి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఇది మనకి ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ జిఎఫ్సిఎఫ్ అనేది మన ప్రయారిటీగా ఉండాలి.
మొబిలైజింగ్ సేవింగ్స్ ఇది ఇంపార్టెంటే కానీ బట్ షుడ్ నాట్ బి అర్జెంట్ ప్రియారిటీగా అవసరం లేదు అని అర్థం. ఫస్ట్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రోత్ చేయాలి ఇలా అని చెప్పి ఇట్లా ఉండొద్దు అని. ఫస్ట్ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి, అప్పుడే గ్రోత్ అవుతుంది. ఓకే, ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే జిఎఫ్సిఎఫ్ కూడా పెరుగుతుంది, గ్రోత్ రేట్ పెరుగుతుంది. సో ఇదన్నట్టు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినామనుకో గ్రోత్ రేటు పెరుగుతుంది. గ్రోత్ రేట్ పెడితే సేవింగ్స్ ఆల్రెడీ పెరుగుతాయి. సేవింగ్స్ పెంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత గ్రోత్ కన్నా ఇన్వెస్ట్మెంట్ పెంచితే గ్రోత్ రేట్ పెడతాయి, గ్రోత్ రేట్ పెడితే అవన్నీ సేవింగ్సే. సో ఇలా అన్నట్టు. దాన్ని బట్టి జీడిపి 5 ట్రిలియన్ చేయాలంటే నీతి ఆయోగ్ ఒక స్ట్రాటజీ చెప్పింది, అవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏం అవసరం లేదు. సో ఇలా అన్నట్టు.